డాక్టర్ గారు ఎర్రగా ఉంటారు, పాప ఎర్రగా ఉంది. డాక్టర్ గారి ముక్కు కోటేరు ముక్కు అంటారు, చూసారా? తెలుసా ఏ ముక్కు? కోటేరు ముక్కు అంటారు కదా. అమ్మాయి ముక్కు కూడా అచ్చం కోటేరు ముక్కులాగా ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. జెరాక్స్ కాపీ అంటారు, చూసారా? జెరాక్స్ కాపీ. ఏం సార్ జెరాక్స్ కాపీ అంటారు, చూసారా? మాస్టర్ పీస్ ఎట్లుంటుందో ఆ పాప అచ్చం జెరాక్స్ కాపీ లాగా ఉంది. నేను ఆ పాపను పట్టుకొని, డాక్టర్ గారు మీ అమ్మాయి అచ్చం మీకులాగే ఉంది డాక్టర్ గారు, ముక్కు కూడా చూడు తమ్ముడు, అచ్చం నీకులాగే ఉంది తమ్ముడు, సేమ్ నీ ముక్కే దేవుడు ఇచ్చాడు తమ్ముడు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్లూ ప్రింట్ జెరాక్స్ కాపీ లాగా ఉంది అని అంటే ఆయన నా వైపు చూసి, అవునన్నా వచ్చిన వాళ్ళందరూ నాకులాగే ఉందన్నా. అసలు ఆయన ముఖం చూస్తే ఆస్కార్ అవార్డు గెలిచినోడైనా అంత సంతోషిస్తాడో లేదో నాకు తెలియదు. భారతరత్న, నోబెల్ ప్రైజ్, ఈ అవార్డులు ఇచ్చిన వాళ్ళు అంత సంతోషిస్తారో లేదో నాకు తెలియదు, కానీ అచ్చం నీకులాగా ఉందయ్యా అంటే ఆ తండ్రి ఎంత పొంగిపోతాడో. లోకం చూసి నిజంగా వీళ్ళు క్రైస్తవులురా, క్రీస్తును పోలిన గుణగణాలు కలిగిన వాళ్ళురా, వీళ్ళు బజారు వ్యక్తులు కాదురా, పవిత్రతకు మారిపోయారు, వీరు కొట్లాడే వాళ్ళు కాదురా, ఓర్పుకు సాత్వికానికి మారిపోయారు. యేసు ఎట్టివాడో క్రైస్తవులు వట్టివారని అన్ని ప్రజలు మాట్లాడుతూ ఉంటే పరలోకమందలి దేవుడు గంతులు వేయటం ప్రారంభిస్తాడు. నీవిచ్చిన